సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 7 రోజులుగా జరుగుతున్న రామ్లల్ల పట్టాభిషేక మహోత్సవంలో నేడు 5వ రోజు. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 22న రామలల్ల ప్రాణ ప్రతిష్టతో ముగుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాల భాగంగా రాములోరు ఇప్పటికే గర్భగుడిలోనికి చేరుకున్నారు. అయోధ్యలో ఈ రోజు జరగనున్న అనుష్ఠాన కార్యక్రమం ఎంతో ప్రత్యేకత కలిగినది. ఈ రోజు రామాలయంలోని గర్భగుడిని సరయూ పవిత్ర జలంతో శుద్ధి చేసి వాస్తు శాంతి, అన్నాదివాసం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక ప్రస్తుతం అయోధ్యలో మా ప్రతినిధి వెంకటేష్ ఉన్నారు, అలాగే రాజకుమార్ కూడా అన్నారు. మరింత సమాచారం అడుగుదాం, అక్కడ ఎటువంటి సందడి ఉందో. వెంకటేష్ చెప్పండి, నేడు అనుష్ఠాన కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉందంటున్నారు. మరి ఆ కార్యక్రమం ఎలా ఉండబోతుంది? భక్తుల సందడి ఏ విధంగా ఉంది అక్కడ? అయోధ్యకు శుభ ఘడియలు సమీపిస్తున్నాయి. మరొక 50 గంటల్లోనే అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. అంతకంటే ముందు క్రతువులు ప్రారంభమయ్యాయి. ఈరోజు ముఖ్యంగా ఫల దివాస్ అంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఫలాలను, పుష్పాలను తీసుకొచ్చి గర్భగుడిలో ఉన్నటువంటి బాలరాముడి విగ్రహాన్ని మంత్ర జలాలతో అభిషేకిస్తున్నారు. చాలా అత్యుత్తమమైనటువంటి క్రతువులు కొనసాగుతున్నాయి. మరొక 48 గంటల పాటు ఈ క్రతువులు కొనసాగబోతున్నాయి. ఎల్లుండి మధ్యాహ్నం 12:20 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. దశాబ్దాల నుంచి టెంట్లో ఉన్నటువంటి బాలరాముడికి అత్యుత్తమమైనటువంటి రామ మందిరం లభించింది, శాశ్వత మందిరం లభించింది. అయోధ్య అంతా ఇప్పుడు ఒక పండుగ వాతావరణం కనబడుతుంది. ఎక్కడ చూసినా కానీ మొత్తం అయోధ్య అంతా కూడా పండుగ వాతావరణం కనబడుతుంది. అంతా అయోధ్యను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. నాతో పాటు రాజ్ కుమార్, డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రాజ్ కుమార్ కూడా ఉన్నారు. రాజ్ కుమార్, ఎట్లా అనిపిస్తుంది అయోధ్య వాతావరణం చూస్తే మీకు? సో ఖచ్చితంగా అంటే ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడే ఇక్కడికి అడుగుపెట్టి వచ్చాడా అన్నట్టుగా నిజంగా అంత ఒక గొప్ప ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే మనం చూసామంటే ఇక్కడ ఉన్నటువంటి అయోధ్య మొత్తం అంటే చాలా చిన్న ప్రాంతం అయినప్పుడు కూడా అయోధ్య మొత్తం ఎక్కడ చూసినా కాషాయమయం, ఎక్కడ చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాల్ని మనము వింటున్నాం. మీరు కూడా నాతో పాటు కవర్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ నుంచి చూస్తే హనుమాన్ గారి నుంచి ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఇక్కడ మనకు రామాలయం ఉంటుంది. ఈ ఏరియా మొత్తం కూడా పూర్తిగా కాషాయమయమైనటువంటి ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ ఉంది. సో ఎక్కడ చూసినా అంటే కేవలం ఒక్క అయోధ్య, కేవలం ఒక ఇండియా నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇటువైపే దృష్టి సారించాడు. బాలరాముని చూడడానికి నిజంగా ఆ పిక్ బయటికి ఏదైతే వచ్చిందో, సో ప్రాణ ప్రతిష్టకు ముందే ఆ పిక్ రావడం అనేది అయితే నిజంగా 1000 కన్నులు సరిపోవనుకోవచ్చు. సో అంత అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా రాజ్ కుమార్, మీరు అన్నట్టు అయోధ్యకు రాముడే తిరిగి నడిచి వచ్చినటువంటి ఒక సంబరం ఇక్కడ కనబడుతుంది. ప్రతి భక్తుడి ముఖంలో కూడా అత్యంత ఆనంద బాష్పాలు రాసు, కొంతమంది ఏడుస్తున్నారు ఆనందంతో. సో ఆనంద బాష్పాలు రాలుస్తున్నటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతుంది అయోధ్య అంతా కూడా. మీరు గమనించింది అంటే మీరు కూడా చూసారు. సో జనరల్ గా ఈ నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా వైట్ కలర్ లో పాలరాయితో, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది, చాలా ఇంపార్టెంట్. బట్ మన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి అంటే మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా నల్లని చలవరాయితో తయారు చేస్తుంటారు. ఎగ్జాక్ట్గా రాముడు చిరునవ్వు చిందిస్తున్నటువంటి 5 సంవత్సరాల ఏజ్లో ఎట్లా ఉంటాడో రాముడు చిరునవ్వుతో చిందిస్తున్నటువంటి రాముడి విగ్రహాన్ని చూస్తే మట్టుకి నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది. జలధరించేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు నిజంగా నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సో అంత పులకరింత అనేది వస్తుంది ఇక్కడికి. మీరు కూడా చాలా మందిని చూసారు. 5 అడుగుల విగ్రహం. ఇప్పటిదాకా మనం రాముడు అంటే ఒక పెద్ద విగ్రహం ఉంటుంది, లేదా పెద్ద అది చూస్తాము, ఒక రాముడు విల్లు అదంతా చూస్తాం. బట్ ఇక్కడ అయోధ్యలో నిజంగా 500 సంవత్సరాల తర్వాత అని చెప్పుకుంటున్నాం కదా వెంకటేష్. ఒక బంగారంతో చేసినటువంటి ఒక బాణం ఉంటుంది, విల్లు ఉంటుంది. సో దాంతో పాటుగా సో రాముడికి సంబంధించినటువంటి నల్లని విగ్రహం చూడడానికి నిజంగా ముగ్ధ మనోహరంగా ఉంది. అది కూడా బాలుడి రూపంలో చూడడం అంటే మటుకి నార్మల్గానే చిన్నపిల్లలు చాలా అందంగా ఉంటారు. వాళ్ళలో ఒక చిరునవ్వు చూస్తే చాలు ఎన్నో బాధలు మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ ప్రపంచం తమ బాధలను మర్చిపోయేందుకే ఈ రామ్లల్ల మరోసారి ఇక్కడ ఆవిర్భవించాడా అన్నట్టుగా 5 అడుగుల విగ్రహాన్ని 150 కేజీల బరువుతో ఏర్పాటు చెప్తున్నాను. ఒకటి యాడ్ చేస్తాను. ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా నలుపు రంగుతో ఉన్నటువంటి విగ్రహాలు ఉంటాయి.
అదే రకమైనటువంటి శిలలతో ఇక్కడ బాలరాముడిని ఏర్పాటు చేశారు. అయోధ్య ఉత్తర భారతంలో ఉంది, దక్షిణ భారతం నుంచి విగ్రహం తీసుకొచ్చారు. సో ఉత్తర దక్షిణ భారతాన్ని కలుపుతూ ఇదొక అఖండ భారత్. ఒక అఖండ భారత్లో హిందువుల యొక్క విశ్వాసం, త్రేతాయుగం నాటి రాముడి విశ్వాసాలను ఇప్పటికీ హిందువులు ఆచరిస్తున్నారు, వాటి కోసం ఎదురు చూస్తున్నారు. రాముడికి గుడి కడుతుంటే అందరూ సంబరంగా తమ ఇంట్లో జరుగుతున్నటువంటి పండుగగా భావిస్తున్నారు. అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఇక్కడికి వస్తున్నారు. నిజానికి ప్రస్తుతం వాతావరణం 8-9 డిగ్రీల టెంపరేచర్, చాలా చలిగాలులు వీస్తున్నప్పటికీ కూడా చాలామంది చూడొచ్చు పక్కనే చాలామంది ముసలి వాళ్ళు కూడా వారందరూ చలిని లెక్క చేయకుండా వారందరూ కూడా ఇక్కడికి అయోధ్యకు తరలి వస్తున్నారు. ఆ రాముడిని, బాలరాముడిని, చిరు మందహాసంతో ఉన్నటువంటి బాలరాముడిని సందర్శించుకుని తమ యొక్క కష్టాలు తొలగిపోతాయనేటువంటి ఒక భావంతో ఉన్నారు. కేవలం ముసలి వాళ్ళే కాదు, మన తెలంగాణ నుంచి కూడా చాలా మంది వచ్చారు, మనతో పాటు ఉన్నారు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు. వెంకటేష్, ఎందుకంటే సో జనరల్గా మనం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక్కొక్క అంటే మతానికి అంటే మన హిందూ సంస్కృతిలో కూడా కొంతమంది కొన్ని దేవుళ్ళని పూజిస్తారు, కొంతమంది కొన్ని దేవుళ్ళని పూజిస్తారు. బట్ రాముడికి వచ్చేసరికి మాత్రం సో టోటల్ భరతఖండాన్ని అంతా పూజించే వాళ్ళంతా ఒక్కట ఇక్కడికి వచ్చారన్నట్టుగా కనబడుతోంది. మన తెలంగాణ నుంచి జనరల్గా మన భద్రాచలం చెప్పుకుంటాం ఏంటంటే రాముల వారి తలంబ్రాలకు సంబంధించి వాటిని తీసుకొని చేస్తుంటారు కదా. సో అలా తెలంగాణ నుంచి కొంతమంది మన దగ్గరికి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా రాముడికి సంబంధించిన అక్షింతలు తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు, ఏం చేసి తీసుకొచ్చారు, స్పెషాలిటీ ఏంటన్నది ఖచ్చితంగా రాజ్ కుమార్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ఇది రాముడికి సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు, రాముడికి ఒక మనం చూడొచ్చు రాముడి పాదం తాకి రాయి అహల్యగా మారింది అనేటువంటి ఒక పురాణ గాథ విన్నాం. సో రాముడికి సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు తమ తమ పద్ధతుల్లో నైవేద్యాన్ని, భక్తిని చాటుకుంటున్నారు. అటువంటిది ఒక కథ ఇది. తెలంగాణకు సంబంధించినటువంటి కథ. కరీంనగర్ నుంచి వచ్చారు వీరంతా. సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి ప్రస్తుతం లీవ్లో ఉన్నాడు ఆయన. చెప్పండి, ఎలా మీ భక్తిని చాటుకుంటున్నారు? జై శ్రీరామ్. నా పేరు రమేష్. నేను జగిత్యాల జిల్లా నుంచి వచ్చాను. నేను ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వంటనంలో పనిచేస్తున్నాను. అయితే ఇంత క్రితం నేను ఇక్కడికి వచ్చినాను ఫౌండేషన్ అప్పుడు వచ్చి ఇక్కడ నుంచి నేను ఒక రాయి తీసుకెళ్ళిన. ఆ రాయి ద్వారా నేను నా అనుకున్నటువంటి కోరిక నెరవేరింది. నేను హైదరాబాద్ ఇల్లు కట్టుకోగలిగిన. అయితే సేమ్ ఇదే కూడా రాయి అనేది ఈయన జీవితాన్ని మార్చిందని చెప్తున్నాడు. సో సేమ్ ఇదే కాన్సెప్ట్ని నేను మా ఫ్రెండ్స్ అందరికి చెప్తే మరి మేము కూడా శ్రీరామునికి మరి ఏదైనా ఒకటి కానుకను పంపిద్దామని వాళ్ళందరూ కోరిక తీర్చుకోవడానికి ట్రై చేస్తే దానికి ఏం చేసినామంటే మేము విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి అనేటువంటి ఒక సంస్థను స్థాపన చేసి మరి దాని ద్వారా మా చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్, జగిత్యాల వంటి జిల్లాలలో చాలా మండలాల్లో వ్యక్తులతోటి వాళ్ళ పొలాల్లో వండినటువంటి వరిని ధాన్యంగా మార్చి అంటే చేతులతోటి ఒలిసి అక్షింతలుగా మార్చి అవి మాకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మరి వాటిని తీసుకొని మేము అయోధ్య వరకు వచ్చినాం. అయోధ్య వరకు వచ్చి ట్రస్ట్ సభ్యులతో మాట్లాడి ట్రస్ట్కు వాటిని మేము అందజేసినాం. కానుకలు, నవధాన్యాలు, పంచలోహము మరియు తీసుకొచ్చినటువంటి అక్షింతలు, ఊర్లలో నుంచి సేకరించి తీసుకొచ్చినటువంటి 4 జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటి అక్షింతలు మేము ట్రస్ట్కి అందజేసినాం. వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం. వాళ్ళు సామాన్యులైనప్పటికీ కూడా ఎక్కడ కూడా భగవంతుడికి సమర్పించేటువంటి నైవేద్యంలో, భక్తిలో ఎక్కడ కూడా తగ్గకుండా ప్రకృతి నుంచి లభించినటువంటి వరి ధాన్యాన్ని గోళ్లతో ఒలిచి ఆ ఒడ్ల నుంచి ఒలిచినటువంటి బియ్యపు అక్షింతలన్నిటిని కూడా శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించి భక్తిని చాటుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో మీరు ఎక్కడి నుంచి ఇక్కడ రావడము, తర్వాత రామ్లల్లాలో బాలరాముని దర్శించుకోవడం అనేది ఒక ఎగ్జైట్మెంట్గా ఉంది. ఒకవైపు చలి ఉంది. ఎలా వచ్చారు మీరు? ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంది, తర్వాత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ మధ్య మీరు ఇక్కడికి ఎట్లా వచ్చారు? ఇక్కడ రాముని చూసిన తర్వాత, ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన చుట్టుపక్కల చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? జై శ్రీరామ్. నా పేరు బొమ్మన పరమేష్, జగిత్యాల జిల్లా మల్యాల మండలం మధుట్ల గ్రామం. అయోధ్య రామ మందిరంకు ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. మేము మన తెలంగాణ నుంచి వెళ్ళి ఇక్కడ ఉత్తరప్రదేశ్కు కారులో వచ్చాము. 4 మెంబర్స్ వచ్చాము మా ఫ్రెండ్స్తోని. చూడడానికి ఇక్కడ వాతావరణము ఒక మనము భగవంతుని నిలయం లెక్క చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసినా చుట్టుపక్కల ఈ మన ఆరెంజ్ కలర్ వాతావరణంతో కాషాయంలో చూడడానికి చాలా బాగుంది. జై శ్రీరామ్. సో అయోధ్య ఇంకా ముస్తాబవుతూనే ఉంది. మనం చూడొచ్చు ఇంకా అయోధ్య పురవీధులన్నిటిని కూడా అద్భుతంగా అలంకరిస్తున్నారు. జెండాలన్నీ కూడా కనబడుతున్నాయి, కాషాయ జెండాలు కనబడుతున్నాయి, ఇంకా పెయింటింగ్స్ కూడా కనబడుతున్నాయి. ఒక ఇంట్లో పెళ్లి జరిగితే ఎలాగైతే తమ ఇంటిని అందంగా అలంకరిస్తారో అదే తరహాలో ఈ అయోధ్యను ఒక ఇంటిగా భావించి దీనికి సంబంధించినటువంటి మొత్తం పెయింటింగ్స్ వర్క్ అంతా కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. అందంగా అలంకరిస్తున్నారు. ప్రస్తుతం నేను హనుమాన్ గడి వద్ద ఉన్నాను. హనుమాన్ గడి అంటే
హనుమంతుడి మందిరం ఇక్కడ ఉంటుంది. ఈ హనుమంతుడిని దర్శించుకున్న తర్వాతనే రామ్ లల్లా దగ్గరికి వెళ్ళాలి. అంటే హనుమంతుడిని దర్శనం తర్వాతనే రామ్ లల్లా దర్శనం దొరుకుతుంది. సో అటువంటి ఒక చారిత్రకమైనటువంటి ప్రదేశంలో ప్రస్తుతం మనం ఉన్నాం. అత్యంత భక్తి ప్రపత్తులతో చాటుకునేందుకు ఇంకా మన తెలుగు వారందరూ వస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు రాముడికి తోడు మీకు ఎలాంటి విశ్వాసాలు ఉన్నాయి? మాది తెలంగాణ స్టేటు, మాది జగిత్యాల డిస్టిక్ దుంపేట గ్రామం నుంచి నేను వచ్చినాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా 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 ఆనందంగా ఉంది. నేను పొందిన అనుభూతిని నా విలేజ్ వాళ్ళకు అందరికీ కావాలని, అందరూ ఈ సేవలో పాల్గొనలేని వాళ్ళందరి తరపున నేను అక్షంతలు తీసుకొచ్చి ఆలయానికి సమర్పించడం జరిగింది. నాకు ఈ సేవ కలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నది. కరెక్ట్. రాముడి సేవలో స్వయంగా పాల్గొనేటువంటి భాగ్యం లేని వారు, వివిధ రకాల కారణాల వల్ల రాలేని వారి కోసం కూడా ఇక్కడ నుంచి అక్షింతలను తిరిగి తమ తమ స్వస్థలాలకు తీసుకెళ్ళడానికి వెళ్తున్నారు. మనకు కూడా చాలామంది అడుగుతున్నారు, రాముడి అక్షింతలు తీసుకురండి, రాముడి అక్షింతలు తీసుకురండి అనేటువంటి ఒక రిక్వెస్ట్లు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే రాముడిని ప్రతి వ్యక్తి, దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తమ కుటుంబ సభ్యుడిగా, తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. ప్రతి ఒక్కరు, చాలామంది పేర్లు కూడా రాముడితో మొదలవుతుంటాయి. చాలా టౌన్స్ అన్నిటి కూడా రాముడికి సంబంధించినటువంటి పేర్లతో మొదలవుతున్నటువంటి పరిస్థితి. సో అటువంటి శుభ గడియలు మరొక 48 గంటల్లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్నటువంటి ఒక సుందర దృశ్యం మరి కాసేపట్లో ఆవిష్కారం కాబోతుంది. ఇప్పుడు మనం సెక్యూరిటీ గురించి ఆలోచిద్దాం. సెక్యూరిటీ కూడా చాలా పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెంచారు. చూడొచ్చు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి వారందరినీ కూడా రంగంలోకి దింపారు. సో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ అంతా కూడా రెడీగా ఉన్నారు. G20 కార్యక్రమానికి ఎట్లయితే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశారో, సో అలా అదే పద్ధతిలో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశారు. మొత్తం ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ గురించి రాజ్ కుమార్ చెప్పండి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? సో మొత్తం దాదాపుగా టోటల్గా అంటే ఇక్కడ చిన్న చీమ చుటుక్కుమన్నా సరే దాదాపుగా ఎక్కడ ఏ సిచ్యువేషన్ జరిగినా సరే కనిపెట్టే విధంగా ఇటు నింగి, నేల, వాటర్ మొత్తం అంటే ఆకాశం నుంచి, భూమి నుంచి, వాటర్ నుంచి, సరియు నది చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇలా పోలీస్ డిప్లాయ్మెంట్ జరిగింది. వెంకటేష్ మొత్తం దాదాపుగా 10,000 మందిని ఇక్కడ ఉపయోగించారు. తర్వాత ప్రధానమంత్రి వస్తున్నాడు, యూపీ ముఖ్యమంత్రి ఉన్నాడు, 8,000 మంది ఇంపార్టెంట్ VVIPలు వస్తున్నారు. కాబట్టి దాదాపుగా 10,000 మంది భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి, 10,000 మంది పోలీసులతో. ఇంకోవైపు SPGకి సంబంధించినటువంటి వాళ్ళు భద్రతా వ్యవస్థ చూస్తున్నారు. సిటీ మొత్తం కూడా CC కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది. డ్రోన్తో పూర్తిగా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అంటే ఇక చిన్న ఇష్యూ ఏదైనా జరిగినా సరే పూర్తి స్థాయిలో కనిపెట్టే విధంగా CC కెమెరాస్, డ్రోన్స్ వీటిని అన్నింటిని ఉపయోగించి పూర్తి స్థాయిలో భద్రతా వ్యవస్థ ఉంది. మనం చూసుకోవచ్చు, రామాలయం దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. సో పూర్తి స్థాయిగా ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అయితే జరిగింది. ఒకటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ జరిగాయి. ఇంకోవైపు అయోధ్య మొత్తం కాషాయమయం అయిపోయింది. మొత్తం ప్రతి ఇంటి పైన ఒక కాషాయ జెండా, ప్రతి ఇంటి రంగు కూడా కాషాయంలోకి మారింది. రోడ్లు మారాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారాయి. రాముడు మళ్ళీ రాకతో అయోధ్యలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాలు పూర్తిగా మారాయని చెప్పొచ్చు. వెంకటేష్, మనం చూసుకోవచ్చు, ఇలాంటి ముగ్గులు కూడా వేస్తున్నటువంటి దృశ్యాలు మనం సాక్షి ఎక్స్క్లూజివ్గా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. వెంకటేష్, మీరు ఇక్కడ అయోధ్యకు సంబంధించి చాలాసార్లు కవర్ చేశారు కదా, ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉండేవి మీరు ఇంతకుముందు కవర్ చేసినప్పుడు? అప్పటికిప్పటికి సిచ్యువేషన్స్లో ఏమన్నా మార్పు వచ్చిందా, ఎట్లా ఉంది? సో మొత్తానికి అయోధ్య పండుగ వాతావరణం కనబడుతుంది. మరొక 48 గంటల్లో శ్రీరాముడుకి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మహద్భాగ్యంలో పాల్గొనేందుకు మొత్తం దేశవ్యాప్తంగా 7 నుంచి 10,000 మంది VVIPలందరినీ కూడా స్వాగతించారు. సో ఆ అద్భుత క్షణాలు మరికొన్ని గంటల్లోనే ఆవిష్కారం కాబోతున్నాయి. ఇది అయోధ్య నుంచి ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ వెంకటేష్. రాజ్ కుమార్.